చేస్తున్నారు. అలాగే అది ఏ సమయంలో నిర్మిస్తే ఎప్పుడైనా ఇబ్బంది పరిస్థితుల్లో ఇస్తున్నారు. అందులోనే మీకు రైతులకి ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్య అన్ని జిల్లాల్లో కూడా వైరస్ ప్రాబ్లం చాలా విస్తృతంగా ఉంది. ఈ వైరస్ ప్రాబ్లం మనం ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత మంచి ప్రాబ్లం చూపించుకుంటున్నాం. అదేవిధంగా ఒక క్యాంపస్ సీట్ మనకు చెప్తారు, అది మనం ఒక శక్తిగా పోరాడాలంటే అవసరం. నేను ముందుగా రైతుల ఐక్యత. వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు అయి ఉంటాం. ఎలా వెళ్తామో అలాగే మనం మన యొక్క రాజకీయ పార్టీలు వేరైనా కులాలు వేరైనా దయచేసి మన పోరాటం ఉన్నారు. దయచేసి మనమంతా కూడా ఇదొక అనైక్యత కింద మనం ఇప్పటివరకు కూడా, కానీ ఐక్యత రంగం అని చెప్పేసి ఇవాళ మన వీరవాసంలో రాష్ట్రం నలుమూల నుంచి చూసినటువంటి నాయకులు కానీ రైతులు కానీ నిరూపణ చేశారు. మరి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి స్వార్థం మనం ఉండాలని ఏకైక చేయతోటి మరి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం చేసిన రైతు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వివిధ జిల్లాలు ఇవాళ రైతులందరూ కూడా ముక్త కంఠంతో ఇక్కడికి వచ్చారంటే కారణం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఈ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఉంది, ఇటు ఎక్స్పోర్ట్స్ ఉంది, ఇటు ఫీల్డ్ మిల్లర్స్ ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. మన ఆంధ్రకి వచ్చే ఆదాయం ఏదైనా ఉందంటే అది ఒక్క రొయ్యల బంగారం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని తక్షణమే గుర్తించి ప్రభుత్వం ఏదైతే ఇస్తానందో సబ్సిడీ, అది రూపాయల సబ్సిడీ తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాలి. వేరియేషన్ ఏదైతే ఉందో మనం చూడండి, 10 రూపాయల 80 కౌంటీ అంటే 40 రూపాయలు పెడితే ఏ రకంగా రైతు ముందుకు వెళ్ళాలో ఒకసారి తెలియజేయమని చెప్తాను. ఏ కౌంట్ వస్తుందని చెప్పేసి అడుగుతాను. 53 కౌంట్ వస్తే 40 రేటు అంటారు. అవే ఈ విషయంలో మోసపోతావా లేదా ఒక్కసారి హర్షాన్ని వ్యక్తం చేస్తూ మీ యొక్క అనుమతి తెలియజేయండి. మనం ఎంత నష్టపోతాం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. రైతుకి దక్కట్లేదు. ఐక్యత, రైతుల ఐక్యత. ముందుగా ఈరోజు ఈ వీరవాసరంలో తులసి కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి ఇక్కడ ఈ మరి సర్వసిద్ధం చేసిన రాంబాబు గారు కానీ, దేవాలయం మిత్రులు సుబ్బరాజు గారు కానీ, అలాగే మిగతా ప్రతి జిల్లా నుంచి అమలాపురం, నాగపూర్ అంటే అన్ని జిల్లాల నుంచి ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, శ్రీకాకుళం కానీ, అన్ని ఏలూరు కానీ అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో వచ్చిన నాయకులకి, మన రైతు సోదరులకి అందరికి కూడా ఈ రాష్ట్ర స్థాయి ఆత్మ సంస్థ తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు. తెలుసు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మనం ఏర్పాటు చేసిన కారణం ఎన్నో సంవత్సరాల నుంచి రైతు అనగబడిపోతూ ఈ రోజు కూడా దిక్కుచోతల పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మరి కొన్ని నిర్ణయాలు చేసుకోకపోతే మన భవిష్యత్తులో రైతుకి ఏ విధంగా మేలు జరగని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సంఘమైనా నాయకుడైనా ఏ రైతైనా కోరుకునేది ఒకటే, సమస్య పరిష్కారం అవ్వాలి. ఇక్కడ రకాల పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, రైతులు ఉంటారు. రైతుల దగ్గర ఏదైతే దోపిడీ విధానంలో చేస్తారో అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద, లేదా ఫీడ్ ప్లాంట్ల మీద, హ్యాచరీస్ మీద మరి మనం కూడా సిండికేట్ గా తయారై, మనం కూడా సిండికేట్ అంటే మనం కూడా ఐక్యతతో మరి మనం కూడా ఎవరైతే ఇప్పుడు దోపిడీకి గురి చేస్తారో
వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా మనం బ్యాన్ అనేది విధించాలనే ఒక పాయింట్ పెట్టాం. ఇవాళ మనం ఎవరు వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం ఉండదు, ఎవరు కాదు, ప్రతి అందరితోనే అనుభవ సంబంధం ఉంటుంది. కానీ బంధాన్ని పెంచురండి. అలాగే ఫీడ్ ప్లాంట్ ఉంటాయి, ఒక 5-6 కంపెనీలు ఉంటాయి, రండి మీరు కూడా క్వాలిటీ ప్రోడక్ట్ రండి, మీరు కూడా 50 రూపాయలు రేట్ తగ్గించి ఇవ్వండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఆ బంధాల నుంచి తెంచు రావాలి. మేము భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేసి కంపెనీ నిర్ణయం తీసుకుంటాం. డొమెస్టిక్ సేల్స్ పెంచాలి. పెంచాలంటే మీరు హ్యాచరీస్ మీద, ఫీడ్ ప్లాంట్ల మీద ప్రాసెసింగ్ మీద ఒత్తిడి తీసుకురావాలి. ₹1 డబ్బులంటే పిల్లవాడు థియేటర్ భరించడానికి కానీ ఏ ఫీడ్ ప్లాంట్ ₹1 కూడా అడగకూడదు. తర్వాత 10 రోజులకి ఇస్తాడా, 20 రోజులకి ఇస్తాడా అనేది మనం పంపిన తర్వాత మనం డబ్బులు ఇస్తారు. ఏ ఒక చట్టం లేదు, 1000 వల్ల మంచిది. అలాగే ప్రతి డాక్టర్ గారు చెప్తున్నారు 1000 తినొచ్చని. అలాగే వంకాయ కూరలో 100 గ్రాములు నెయ్యి వేసుకుంటే ఆ యొక్క టేస్ట్ ఒకసారి ఇవాళ నుంచి కూడా అందరూ రోజు చూడండి. రోజు మనం రెజిల్ కూర అనేది ఏదో కేజీలకి వండుకోలేదు. తప్పకుండా వాళ్ళ మీద ఎఫెక్ట్ పెట్టాలని చెప్పి నిర్ణయం చేయడం ఒకటి. అలాగే డైరెక్ట్ గా వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు లైవ్ ఎలిమెంట్ కంటే ₹20 తక్కువగా కొని మరి వాళ్ళు కేవలం మధ్యవర్తులుగా ఉన్న కొంతమందికి మన అవకాశం ఇచ్చి మన ఇటువంటి రివ్యూ అది ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. అది ఎప్పుడైతే వాళ్ళు రివ్యూ అవసరమైతే మా సంఘం తరఫున ఎలాగైతే సిండికేట్ చేస్తున్నామో వాటి మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కట్టండి. అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీలు గొడవలు ఖాళీగా ఉన్నాయి, మీకు పెద్ద పెట్టుబడి అవ్వదు. కొన్ని స్టోరేజ్లు కానీ ఏ నియోజకవర్గంలో మీరు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో రైతులు కొద్దిగా విసులుబాటు పొందుతుందని చెప్పి కోరాం. 2500 కోట్లు సబ్సిడీ ప్రకటించారు. అది ఎవరికి వెళ్తుంది? 2500 కోట్లు ఏ ఒక్క రైతుకైనా ఒక సబ్సిడీ రూపంలో మనకు వచ్చింది. ఒక ఏరియాటర్ మీద కానీ ఎవరికైనా వచ్చిందా? కరెంటు ట్రాన్స్ఫర్ మీద ఇదివరకు గతంలో 1924 పోతే దాన్ని ఇవ్వకపోగా దాన్నే కంటిన్యూ చేసి ₹20 సబ్సిడీ రావట్లేదు. ఇందాక మనం చెప్పారు సుబ్బారావు గారు గతంలో మనకు చెప్పారు. సైతం చేసినప్పుడు ఆ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జీవో రాలేదని చెప్పి జిఎస్టీ కమిషనర్ ఏదైతే కుదరదో మీరు 18% వసూలు చేయాలన్నప్పుడు మళ్ళీ అంటే కొన్ని కంపెనీలు అన్ని అనంగా సహకరించి పూర్తిగా విధానంగా వస్తే ఎప్పుడు వాళ్ళ మీద కాకుండా మనం కూడా వాళ్ళే మన దగ్గరికి వస్తారు, సక్సెస్ అవుతాం. ఎవరికి ఈ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆయన వెళ్తేనే ఇది పరిష్కారం అవుతుంది. ఉన్న ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఒక తప్పనిసరిగా కలిసే విధంగా ప్రయత్నిస్తాం. వాటి మీదకి వచ్చాం. ప్రభుత్వాన్ని మంచి చేస్తే గౌరవిస్తాం, లేకపోతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. మేము అన్ని పట్టణంలో